పేరిట నేను తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు జతపరచాలి, మన జీవితాలను దేవుడు జత చేయాలి, మన బిడ్డల జీవితాలను దేవుడు జత చేయాలి. ప్రతి చేదు తీపి అనుభవం, ప్రతి మేలు కీడు అనుభవాలను కూడా వారి ఇరువురు ఒకరితో ఒకరు పాల్పంచుకోవాల్సిన అవసరం ఉంది. సాటి అయిన సహాయం అన్నాడు. అంత మాత్రమే కాదు, మూడి పెనవేసి జీవింపజేసి క్షేమకరమైనటువంటి సుఖ ప్రయాణాన్ని, వారి దాంపత్య జీవితాన్ని పయనింపజేసేటువంటి వాడు దేవుడు మాత్రమే. అందుకే వారి జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఉండాలి అని నేను తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని తరువాత దాంపత్య జీవితాన్ని ఎందుచేతనగా సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషుని గాను స్త్రీని గాను నియమించారు. మనమైతే కళ్ళు తెరవగానే తల్లి గర్భంలో నుంచి బయటికి రాగానే మన అమ్మ కనిపిస్తుంది. ఆదాము చూడటమంటూ ప్రారంభించగానే మూడవదిగా వివాహ వ్యవస్థలు దేవుడు ఎందుకొరకు ఈ లోకమంతా పాపంతో నిండిపోయినప్పుడు మనుషులు పాపభూయిష్ఠులైనటువంటి స్థితిలో కల్పించి దేని కొరకు అంటే మనుషులను పాపం నుంచి విడిపించడానికి. అంతకంటే ముందు ప్రత్యామ్నాయంగా దేవుడు ఏదైనా చేశాడంటే ఆది సంకల్పంలోనే దేవా మరి వధువులను ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ధర్మములను ప్రేమించినందుకు స్తోత్రాలు. అన్ని విషయాలలో దీవించుతున్నాను. స్తోత్రాలు. పశ్చాత్తాపడడానికి దైవజనులుగా కుమార్ బీటెక్ ఇన్ఫోసిస్ లో చేస్తూ ఉన్నారు. గుజ్జలపూడి జాన్సన్ గారి కనిష్ట కుమారుడు, తాళూరు గ్రామం, పెద్దపూర్పాడు మండలం, గుంటూరు జిల్లా. మరియు వధువు చిరంజీవి సౌభాగ్యవతి సంగాల నాగజ, డోర్నకల్ మండలం, డోర్నకల్ గ్రామం, వరంగల్ డిస్ట్రిక్ట్. వీరిరువురికి ఈ దినము అనగా 20వ తేదీ నవంబర్ మాసం 2010 పరిశుద్ధ వివాహం జరిగించాలని దైవ సంకల్పానుసారంగా పెద్దలు నిర్ణయించినటువంటి సమయంలో దైవ సేవకునిగా దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి ఈ వివాహ కార్యక్రమాన్ని జరిగించడానికి ఉపక్రమిస్తూ ఉండగా ఈ వివాహం చేయడానికి హేతుబద్ధమైన ఆక్షేపణలు, అభ్యంతరాలు కాదు కూడదు అనేటువంటి సహేతుకమైనటువంటి కారణాలు ఏమైనా ఉన్నట్లయితే దయచేసి ఈ కార్యక్రమానికి ముందుగానే తెలియపరచాను. నేను వల్ల చెప్తున్నాను. గుజ్జలపూడి జాన్సన్ గారి కుమారుడు, తాళూరు గ్రామం, పెద్దపూర్పాడు మండలం, గుంటూరు జిల్లా. వధువు చిరంజీవి సౌభాగ్యవతి సంగాల నాగజ. తాను కూడా బీటెక్ అనుకుంటున్నాయి. మరి సంగాల మార్పు గారి వరంగల్ డిస్ట్రిక్ట్. వీరిరువురికి పరిశుద్ధ వివాహం జరిగించడం గాను దేవుని యొక్క ఏర్పాటును బట్టి పెద్దలు నిర్ణయించినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి ఒక దైవ సేవకునిగా దేవుని యొక్క ఏర్పాటు చొప్పున ఆయన నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి ఈ వివాహాన్ని జరిగించడానికి ఉపక్రమిస్తూ ఉండగా కాదు కూడదు అనేటువంటి హేతుబద్ధమైన ఆక్షేపణలు ఏమైనా ఉన్నట్లయితే దయచేసి తెలియపరచండి. ఏ ఆక్షేపణలు లేనట్లయితే ఇక మీరు ఎప్పటికీ కూడా మౌనంగా ఉండవలసిందే. ఆ తర్వాత మీరు ఏమి తీసుకొచ్చినా అవి పరిగణలోకి తీసుకొనబడవు. మరి ఏ ఆక్షేపణ లేదు అనడానికి చేరువచ్చిన వారందరూ కూడా మీ కుడి హస్తాలు పైకెత్తి మీ యొక్క అనుమతిని అనగా మీ ఉద్దేశమును తెలియపరచాలి. అందరూ చేతులు ఎత్తారు కానీ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె చేతులు ఎత్తలేదు. వెరీ గుడ్. దయచేసి కూర్చోండి. చూడండి వినయ్, నాగజ, నీవు వినయ్ వివాహం చేసుకోవడం సమ్మతమేనా? వినయ్ మరియు నాగజ వారికి వివాహం జరిపించడం గాను వారిరువురు కూడా వారి యొక్క సమ్మతిని తెలియపరిచి ఉన్నారు. మరి దీన్ని బలపరుస్తూ పెద్దలైనటువంటి వారు పెళ్లి కుమారుని తండ్రి గారు కానీ వారికి అత్యంత ఆప్తులు
అలాగే పెళ్లి కుమార్తె తండ్రి గారు కానీ పెద్దనాన్న మీ అల్లుడు అంటే వినయ్ శ్రీ ఆల్ఫ్రెడ్ గారు పెళ్లి కుమార్తె రాగజాకు తన కుమారుని వివాహం చేయడం మీకు సమ్మతమేనా? మీ కుమార్తె రాగజ వినయ్కి వివాహం చేయడం మీకు సమ్మతమేనా? సమ్మతమే. వెరీ గుడ్. అలాగే పెళ్లి కుమార్తె నాన్నగారు మన మధ్యలో ఉన్నారు, మార్క్ గారు. అయ్యో మీకు కూడా ఇష్టం లేదా? పెద్ద నువ్వు రాగజాను వివాహం చేసుకుని ఆమెను నీ పెళ్లి వారిగా స్వీకరించి ఆదరించి ఘనపరిచి ఆమెతో కాపురం చేయగలవా? అమ్మ రాగజ, నువ్వు వినయ్ నీ పెళ్లి భర్తగా స్వీకరించి సకల పరిస్థితుల్లో కూడా ఆయనకు లోబడి ఆయన ఆదరించి ఘనపరిచి ప్రేమించి నీ పెళ్లి భర్తగా అంగీకరించున్నావా? ఆయనతోనే ఎంతకాలం నమ్మకంగా జీవిస్తావు? వెరీ గుడ్. మరి వినయ్, నీవు వివాహ సంబంధమైనటువంటి ప్రేమ గుర్తుగా రాగజాను నీ పెళ్లి భార్యగా స్వీకరించడానికి, వివాహ సంబంధమైన ప్రేమ గుర్తుగా రాగజాను నీ పెళ్లి భార్యగా స్వీకరించడానికి లేక అంగీకరించడానికి ఏమైనా తీసుకొచ్చావా? ఏమైనా తీసుకొచ్చావా? మంగళసూత్రం. అమ్మ నీవు రాగజ వినయ్, వెరీ గుడ్. దయచేసి నేనేమంటానంటే యేసు క్రీస్తుని శ్రీరక్షకుడిని అంగీకరించడం స్టేట్స్ లో ఉండేటువంటి కల్చర్ వేరు, వారి పద్ధతులు వేరు. అలాగే చెప్పి అదే ఉండాలి. వారి ఇరువురు ఒకరికొకరు తీసుకొచ్చారన్నారు. మరి పెద్దలైనటువంటి వారు మంగళసూత్రాన్ని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా మనం చేస్తాం. మంగళసూత్రం పెట్టుకు వస్తుందా? రాదు, ఇదే ఫస్ట్ టైం. రాదు ఎట్లా? స్వీకరించగలను వివాహ సంబంధమైన ప్రేమ గుర్తుగా ఈ మంగళసూత్రమును ధరించుము. ప్రమాణము చేస్తున్నాను. ఈ మంగళసూత్రమును మిమ్ములను నా పెళ్లి భర్తగా అంగీకరిస్తూ వ్యాధి దేవుని ఎదుటను పెద్దల ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. స్పెషల్ సింగర్ ఎవరున్నారు? కళ్యాణము కవలి
అభిషేకులు వారు వచ్చి అక్షంతలు వేసి వారిని ఆస్వాదించే ముందు మన మధ్యలో ఉన్నటువంటి తిమోతి గారు వచ్చి వధువుల కొరకు ప్రార్థన చేస్తారు. మిగిలినటువంటి పాస్టర్స్ కూడా దయచేసి తీర్మానములు వారు అప్రత ఒక్కరు చేస్తున్న ప్రమాణాలు వారి జీవితాంతం నిలుపుకొని మీ యందు నిలిచి సమస్త విషయాల్లో దేవునికి కన్న తల్లిదండ్రులకు చుట్టూన్న సమాజానికి దీవెనకరంగా ఆశీర్వాదకరం పేరు అన్ని విషయాలు ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన జీవితంలో కలిసి నీతో జీవించే కృపను ఆ గడియలు వారి జీవితంలో మీరు అనుగ్రహించాలి. దీన్ని కాపాడుకుంటూ నీకు లోబడుతూ అర్థం చేసుకుంటూ దీవించబడుతూ సదాకాలము వారి వర్తిల్లే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నూతన దాంపత్య జీవితంలో ఇది మొదలుకొని లోబడి మీ చిత్తానుసారమైన బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయండి నాయన. ఈ కార్యక్రమాన్ని అత్యంత భయంకరంగా జరిగించారు. ఇది మొదలుకు నిరంతరం మీ కాపుదల భద్రత మీ భవిష్యత్ దినాలు అనుగ్రహించమని సమస్త మహిమ మీకు ఆపాదిస్తూ ఆయన పుత్ర పౌత్రాదులతో వర్ధిల్ల చేయమని వారి భవిష్యత్ దినాల్లో ఏ విధమైన సాధారణ తంత్రములు యేసు నామములో దూరపరచుమని వారి జీవితాలను చిరజీవనము కొనసాగినట్లు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో మీ సన్నిధి మాతో ఉంచి వినయ్ కుమార్ రాగజలను ఒక కుటుంబంగా మీరు కొన్ని క్షణాల క్రితం మీరు నిర్మించినందుకై ఈ పవిత్ర పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు సమర్పిస్తుంటున్నాను తండ్రి. ప్రభు గతపరచబడినటువంటి ఈ బిడ్డలు రానున్నటువంటి దినాల్లో తండ్రి నీకు గొప్ప సాక్షులుగా నీ సంఘానికి మూల స్తంభాలుగా వెలుగొందలాగా నీ ఆశీర్వదించమని మనవి చేసుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభు ఆయురారోగ్య ఐశ్వర్య సంతాన ఫలాలను కూడా వారికి సమృద్ధిగా అనుగ్రహించమని మా ప్రభువును తండ్రి కుమారుడైన యేసునాథుని పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. సంబంధమైన ప్రేమ గుర్తుగా మరి తన భార్య వినయ్కు ఉంగరాన్ని బహుకరిస్తారు. కోపడే విషయంలో మాత్రం ఒకరు తొందరపడినట్టు ఒకరు సర్దుకోవాలి. అది జీవితం. ప్రేమ పరీక్ష మన సాధారణంగా చూస్తున్నాం. నీ గురించి నేను నిపుణులు దొరుకుతా, నేనులు దొరుకుతా, పైకి దొరుకుతా. మరి ఇక్కడ ఈ పరీక్షలో ఏంటంటే చాలా సున్నితమైనటువంటి పరీక్ష. 2 దండలు ఇవ్వబడతాయి. ఈ 2 దండల్లో ఎవరికి అధికంగా ప్రేమ ఉంటుందో వాళ్ళు ముందిస్తే వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉన్నట్టుగా మరి మనం తెలుసుకోవాలి. సో ఈ పరీక్షలో మరి ఎవరు నెగ్గుతారో ఒకసారి మనం చూసేది. అమ్మాయి ప్రేమ పరీక్షలో బాగా నెగ్గింది. అసలు బిగ్గరగా చెప్పట్లు పడుతుంది. మీ పాదములకు స్తోత్రాలు నాయన. వినయ్ రాగజలాగా కార్యక్రమాన్ని మహిమకరంగా జరిగించారు. నూతన దాంపత్య జీవిత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మిగిలిన కార్యక్రమం అంతటి కూడా మీ దగ్గర బాహువులు మీరే జరిగించి మహిమ పొందమని మరొక పర్యాయం ఆయన
ఈ నవదంపతులను మీ చేతులకు అప్పగిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం చేతి వచ్చిన మనకు సకల పరిశుద్ధులు ఆయన చిత్తంలోనికి ప్రతి బిడ్డకు ప్రత్యేకించి నూతన దాంపత్య జీవితంలో ప్రవేశించిన వినయ్కు తన భార్య నాగజాకు వారి ఇరు కుటుంబములకు బంధుమిత్రులకు చేరి వచ్చిన వారందరికీ సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. విజయ్ కుమార్ గారు వారు వచ్చి ఒక చిన్న కవిత చదవాలని చెప్పాల్సిందిగా వారిని సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తున్నారు. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభ దినమున నవదంపతులను, ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. అక్కరనెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కరనెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా నుండి, కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా